వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, యాపిల్ని అక్రిలిక్లో పెయింటింగ్ చేద్దాం. అయితే దానికి ముందు మనం ఏం చేయాలి? సో స్కెచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. స్కెచ్ మీరు యాపిల్స్ అనేది డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో ఎనీ షేప్ని మీరు డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకున్న దాన్ని మనం కలరింగ్ చేయాలి. అయితే బిఫోర్ మీరు ఏం చేయాలి, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మీరు ఈ అక్రిలిక్ పెయింటింగు ఇది స్టార్టింగ్ నుంచి ఉన్నది. సో ప్రతి వీడియో మీరు చూడండి, ఎందుకంటే అన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు అక్రిలిక్ పెయింటింగ్ అనేది. సో మనం ఇప్పుడు స్కెచింగ్ అనేది కంప్లీట్ చేసేసాం. సో స్కెచ్ ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కలరింగ్ అంటే యాపిల్ ఏ కలర్లో ఉంటుంది న్యాచురల్గా అనేది మస్ట్ మనం మైండ్లో గమనించాలి. జనరల్గా అయితే రెడ్ ఉంటుందని చెప్తాం మనం. అందులో షేడ్స్ ఉంటాయి. అంటే రెడ్ ఒకటే కాకుండా ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, అలాగే డార్క్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం చూపించాలి. ఇక అక్రిలిక్లో క్రిమ్సన్ లేక్ అనే కలరు అనేది రెడ్ కలర్. సో అంటే ఇదే ఎందుకు తీసుకుంటామంటే మనకు వచ్చే 12 కలర్స్లో ఇదే కలర్ ఉంటుంది, లేదంటే ఇంకో కలరు వెర్మిలిన్ హ్యూ ఉంటుంది. అయితే మెయిన్ ఏంటంటే క్రిమ్సన్ లేక్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అది మెయిన్ కలర్. దాన్ని ఫస్ట్ కోట్గా అప్లై చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను లైటింగ్ కోసం ఎల్లో కలర్ని అప్లై చేస్తున్నాను. ఇది లెమన్ ఎల్లో. నేచురల్గా కలర్స్ జనరల్గా ఏముంటాయంటే గ్రీన్, ఎల్లో, రెడ్ ఇవే ఉంటాయి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. సో వీటిని మనం మైండ్లో పెట్టుకుంటే ప్రతి దాన్ని మనం అర్థం చేసుకొని ఈజీగా పెయింటింగ్ చేయగలుగుతాం. సో ఇంత ఈజీగా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చాలా ఈజీగా చేయొచ్చు. ఇవి చిన్న చిన్న ఐటమ్సే, కానీ మనం ఇవే ఇక్కడి నుంచే నేర్చుకుంటే మనకు నెక్స్ట్ లెవెల్లో పెద్దది గీసిన, పెద్దది పెయింటింగ్ చేసినా మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో నేచురల్గా డార్క్ లైట్ ఉంటుందని చెప్పాను కాబట్టి అక్కడ తొడిమి దగ్గర మనకి డార్క్ అనేది ఉంటుంది. ఆ డార్క్ అనేది మనం చూపించాలి. ఇక్కడ అక్రిలిక్లో సీక్రెట్ ఏంటంటే ఎక్కువ టైం మీరు అప్లై చేసి వదిలేశారనుకోండి, అంటే బ్లెండింగ్ చేయలేదనుకోండి, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు అలా అప్లై చేశాను నేను, అలా వదిలేసామనుకోండి అది అలాగే ఉంటుంది. చూడండి, వెంటనే నేను దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను, అంటే దాన్ని బ్లెండింగ్ చేసేస్తున్నాను. అంటే ముందు కలర్లో ఈ కలర్ని మిక్స్ చేసేస్తున్నాను, అప్పుడే బ్లెండ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అక్రిలిక్లో ఇదే ప్రాబ్లం. అదే ఆయిల్ అనుకోండి, మీరు చాలా కాలం దాన్ని వదిలేసినా కూడా డ్రై కాదు, కానీ అక్రిలిక్లో అలా ఉండదు. మినిమం 10 to 15 మినిట్సే ఉంటుంది, ఇమీడియట్లీ డ్రై అయిపోతుంది. సో చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలి కాబట్టి ఇంకా నేను కలర్స్ని హైలైట్ చేస్తున్నాను. ఎక్కడ లైటింగ్ పడుతుంది, ఎక్కడ డార్క్ ఉంది అనేది మన పిక్చర్లో 3Dలో మనం చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఎలిమెంట్స్ అనేది మన పెయింటింగ్లో కనిపించాలి. అంతేగాని ప్లెయిన్ కలర్స్ అప్లై చేసి డ్రాయింగ్ పెయింటింగ్ అనకూడదు. సో నేను ప్రతి వీడియోలో నేను చెప్పిందే చెప్తూ ఉంటాను, ఎందుకంటే మీరు మళ్ళీ ఆ తప్పు చేయకుండా కరెక్షన్ చేసుకొని మీరు కూడా ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక మంచి నన్ను గుర్తించే ఆర్టిస్ట్ అవ్వాలి, నా పెయింటింగ్స్ కూడా చాలామంది మెచ్చుకోవాలి, నేను కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా చేయాలని మీకు కోరుకుంటుంది కదా. మరి ఆ కోరిక నెరవేరాలంటే మీరు కూడా అలా చేయాలి కదా. సో అందుకనే యాజ్ ఎ టీచర్గా, అంటే ఇక్కడ మీకు ఒక మెంటర్గా నేను చెప్తున్నాను. సో మీరు ఇది ఫాలో అయ్యారనుకోండి, మీరు ఎక్కడ నేర్చుకునే అవసరం లేదు. కాకపోతే ఇవి బిగినర్స్ కోర్స్ ఇది. సో ప్రొఫెషనల్గా కావాలంటే నేను ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తాను, ఎక్కడి నుంచైనా మీరు నేర్చుకోవచ్చు. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రొఫెషనల్గా అడ్వాన్స్ లెవెల్లో, అంటే ఇక్కడ మీకు ఓన్లీ సబ్జెక్ట్ చెప్పడమే కాదు, మనం పెయింటింగ్స్ ఎలా చేసుకోవాలి, మనం పెయింటింగ్స్ని ఎలా వేయాలి, ఇందులో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఇందులో ఎన్ని టైప్ ఆఫ్ పెయింటింగ్ చేయొచ్చు, ఇలా ప్రతిదీ నేను మీరు క్లాసెస్కి అటెండ్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ ఎవరైనా సరే దాంట్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఎందుకంటే ఆర్ట్కి ఎండ్ అంటూ ఉండదు. మనం కొత్త టెక్నిక్స్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం.
బట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోగలుగుతారు, అలాగే దాంట్లో ఇంకా డెవలప్ అవ్వగలుగుతారు. సో మీకు నచ్చితే ఈ ఫీల్డ్ యానిమేషన్ సైడ్ వెళ్ళొచ్చు, అలాగే బిఎఫ్ఏ చేసుకోవచ్చు, అలాగే ఇంకా మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని కూడా రన్ చేసుకోవచ్చు. సో ఇది యాపిల్ కంప్లీట్ అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది 4th వీడియో, అంటే పార్ట్ 4, అలాగే 5thలో కలుద్దాం. అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఆర్టిస్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.